ఫ్రెండ్స్ వైషు చూడండి ఎంత సిన్సియర్గా చదువుకుంటుంది బయట కూర్చొని. సారీ రాస్తుంది. హాయ్ అమ్మా. అదిగో డిస్టర్బ్ కావద్దని చెప్పేసి మొన్న ఇది నాతో ఆర్డర్ పెట్టిపించింది. అంటే బుక్ లైట్ ఇది. అట్లా బుక్ పెట్టుకొని ఒకవేళ నైట్ టైం ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు లైట్ వేస్తే ఇంట్లో డిస్టర్బ్ అవుతారు కదా, అట్లా డిస్టర్బ్ కావద్దన్న ఉద్దేశంతో ఇట్లా లైట్ పెట్టుకొని చదువుకోవడానికి. ఇంకా అడిగింది కాబట్టి నేను ఇట్లా వెంటనే ఆర్డర్ పెట్టేసిన. ఎందుకమ్మా ఇదంటే, లేదు డాడీ మిమ్మల్ని లేపినంటే మీరు అందరు డిస్టర్బ్ అవుతారు లైట్ వేస్తే, అందుకే ఇదైతే నాకు బాగా యూజ్ అవుతుంది అన్నది, అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను. బాగుంది, వెళ్తే అయితే బాగా వస్తుంది రాసుకోవడానికి చదువుకోవడానికి. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఇట్లా అందరు బాగుంటారని చెప్పేసి అనుకుంటున్నాను. ఈరోజు అయితే ఒక స్పెషల్ డే ఉంది. ఈరోజు నాది గాయత్రిది మ్యారేజ్ డే. అది కరెక్ట్ కృష్ణాష్టమి రోజు వచ్చింది. చాలా హ్యాపీ. ఇప్పుడైతే మార్నింగ్ అయితే ఇంట్లో పూజ అయిపోయింది, రెడీ అయ్యి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అలాగే ఈరోజు ఇంకొకటి ఏంటంటే, మా మ్యారేజ్ డే గిఫ్ట్గా ఈరోజు నానికి సైకిల్ ఇప్పిస్తున్నాము. టెంపుల్కి వెళ్ళేసిన తర్వాత ఒక సైకిల్ గిట్లా తీసుకోవాలి. మొత్తం ఆ బ్లాగ్ అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది. ఈ బ్లాగ్ మొత్తం కవర్ చేయడానికే ట్రై చేస్తాను. అక్షయ వర్క్ చేసుకుంటుంది. 2 days హాలిడేస్ వచ్చినాయి కాబట్టి ఫుల్ వర్క్ ఇచ్చిందంట. గుడ్ మార్నింగ్ అమ్మా. టిఫిన్ చేసినావా? చాయ్ దాని ఏమో టిఫిన్ చేయలే మరి, ఇప్పుడు వద్దా? ఫుల్ వర్క్ ఇచ్చిందంట, వర్క్ చేసుకుంటుంది. ఇక్కడ ఒక అమ్మ వర్క్ చేస్తుంది, ఇక్కడ ఒక అమ్మ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇంట్లో టీవీ చూసుకుంటా వర్క్ చేస్తుంది. శ్రీకృష్ణ విజయం సినిమా వస్తుంది, కృష్ణాష్టమి కాబట్టి సినిమా చూసుకుంటా వర్క్ చేసుకుంటుంది. అయితే మనం పోయేసాక టెంపుల్ బంద్ చేస్తారు. ఇట్లా 11 అవుతుంది, తొందరగా కానీ వెళ్దాం. ఇప్పుడు ఇట్లా పోయేదేనా టెంకాయ? సరేలేద్దాం మరి. వనంటే స్నానం చేసుకోమనమ్మా. ఫ్రెండ్స్, హాలిడే వస్తే మాత్రము గాయత్రి ఇంట్లో అందరికి మార్చి చంపేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు టైం 12:30 అవుతుంది, ఇప్పుడు వంటకు స్టార్ట్ చేస్తుంది. ఈరోజు కృష్ణాష్టమి, ఈరోజు అది కాక మ్యారేజ్ డే. టెంపుల్కి వచ్చేంత వరకు టిఫిన్ ఇట్లా తినకూడదని చెప్పేసి 12:30 అవుతుంది, ఇప్పుడు వచ్చి వంట చేస్తుంది. చూడండి, హాలిడే లేకపోతేనేమో తొందర వంట అవుతుంది. హాలిడే ఉన్న రోజేమో ఇంకా అయిపోయి మధ్యాహ్నమే డైరెక్ట్. ఏం చేస్తున్నావు? పప్పుచారి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నానికి సైకిల్ తీసుకోవడానికి పోతున్నాము. చూపిస్తాను ఈ బ్లాగ్లో. మొత్తం సైకిల్ పూజ ఇట్లా మొత్తం ఉంటుంది. మా నాని సైకిల్ తొక్కుకుంటూ వస్తున్నాడు. సైకిల్ ఇప్పించినాము, తొక్కుకుంటూ వస్తున్నాడు. స్లో రా నాని, బాగా తొక్కుతున్నాడు. ఫ్రెండ్స్, మా మ్యారేజ్ డే సందర్భంగా నానికైతే సైకిల్ ఇప్పించినాము. ఎప్పటి నుంచి ఇప్పిద్దాం అనుకుంటున్నాము, కాకపోతే మ్యారేజ్ డే అప్పుడు తీసుకుందాం అన్నట్టు ఆయన 2 రోజుల నుంచి. నాని సైకిల్ అయితే ఇది. గాయత్రి మొత్తం పూజ చేస్తుంది, ఎందుకంటే ఇంకా దేనికైనా సరే పూజ ఇంపార్టెంట్ కదా. పూజ చేయించినాక తొక్కిపిద్దామని. దానిపైన కుంకుమ గిట్ల పెట్టు, అట్లా టైర్లకు సరిపోయింది. కుంకుమ గిట్ల పెట్టు గాయత్రి. వాటి పక్క మొత్తం టెంకాయ, నిమ్మకాయలు. ఈ నిమ్మకాయలే ఎక్కి తొక్కుతుందా లేదా అని చెప్పేసి డౌట్ సైకిల్. అయితే మీ అందరికి ఒక డౌట్ వచ్చి ఉండవచ్చు ఫ్రెండ్స్, వీళ్ళ మ్యారేజ్ డేకి సైకిల్ ఎందుకు గిఫ్ట్గా అని చెప్పేసి. అంటే ఎవరిదా యానివర్సరీ మాది కదా, నేను గాయత్రి గిఫ్ట్ ఇవ్వాలి కానీ బాబుకి ఎందుకు ఇప్పించినామంటే ఏంటంటే, పిల్లల హ్యాపీనెస్సే కదా ఇంపార్టెంట్. వాళ్ళు సంతోషంగా ఉంటే పేరెంట్స్ ఎలాగో సంతోషంగా ఉంటారు. అందుకని చెప్పేసి బాబుకి అయితే ఇప్పించినాం ఈసారి. ఇంకా దీన్ని వైశ్వాళ్ళకి కూడా తొక్కుతారు, వాళ్ళకైతే సైకిల్ వస్తుంది, ముగ్గురికి అన్నమాట. మెయిన్గా అయితే వీనికి అని చెప్పేసి ఇప్పించినాము. ఇంకా దీంతోపాటు అక్షయ వైశాలికి ఇట్లా తొక్కుతారు.
గాయత్రి సైకిల్కి ఇట్లా పూజ చేయాలా అని అడిగింది. బండికి వేసినట్టు సైకిల్కి ఇట్లా చేయాలంటే ఇంక ఏదైనా సరే కానీ వాహనమే కదా, ఏదైనా సరే కానీ అందుకని పూజ చేద్దాం గాయత్రి అని చెప్పిన. పెద్ద పెద్ద వెహికల్స్ బైక్స్ అవి అయితే గుడికి తీసుకెళ్ళి పూజ చేస్తారు, కాకపోతే సైకిల్ కదా అందుకే మనమే వేసుకుంటున్నాం ఇంటి ద్వారా. నువ్వు కుంకుమ పెట్టేసాను అన్నిటికీ. మమ్మీ ఏడాడైతే పెట్టుకుంటూ వస్తుందో గంధం అక్కడ కుంకుమ పెట్టేసి. హ్యాండిల్ మీద ఇట్లా చిలకరి గాయత్రి, లాస్ట్లో హ్యాండిల్ మీద ఇట్లా చిలకరి గంధం. ఇలా హ్యాండిల్ మీద ఇట్లా చిలకరి అంటే ఇక్కడ మొత్తం పెట్టడం అయిపోయింది టైర్స్కి. ఇవతల సైడ్ పెట్టలేవు, మన చేతికి అంటుంది బ్రేక్ పట్టేటప్పుడు. అరే ఈడే ఇట్లా పెడతారు ఆగాయత్రికో బ్రేక్, వాడు ఎట్లా పట్టుకుంటే మొత్తం చేతికి మొత్తం అంటుంది. నువ్వైతే హారతి అయితే అంతవరకు లాస్ట్లో మంచిగా మొక్కి సైకిల్కి ఏం కావద్దు, నాకు ఇట్లా ఏం కావద్దు, మంచిగా నడవాలని చెప్పేసి మొక్కి కొట్టు. చేతులు అడ్డం పెట్టు. బ్రేక్ కాలుతుంది అంటున్నా. కొట్టు. సైకిల్ పైన కొంచెం తీయడానికి కొంచెము సరేలా. సైకిల్కి అడ్డ ఒకటి ఇటు ఒకటి పెట్టు. ఈ వాటర్ మొత్తం సరిలేసిండు, కనీసం తీర్థంలాగా కొంచెం అన్నా వస్తాయి అనుకుంటే. చాలు కింద హారతి తీసుకో, నువ్వు హారతి తీసుకో అయితే. ఇట్లా నా హారతి తీసుకుంటా. ఆగా అది హ్యాండిల్ స్ట్రైట్ చేసినప్పుడు ఇట్లా కొంచెం పైన ఇట్లా కూర్చొని ఎక్కినాని. ఆగా స్ట్రైట్ పెట్టరా, టైర్కి అది క్రాస్ ఉంచాడు ముందరా. మీ మమ్మీ సక్కలు సర్లే తొక్కిపి. అరే తొక్కు, ఏం కాదు, తొక్కింది కదా సర్లే. ఇది సైకిల్ కదా, నిమ్మకాయలు అయితే పగలలేదు, పగిలింది కొంచెం కానీ కొంచెం. ఇవి పాడేయాలి కదా, కాదు కోసి పెట్టాలి. ఇంకా తీసుకపో, బయట తీసుకపోయి ఒక రౌండ్ కొట్టేసి రాపో. జాగ్రత్త, మెల్లగా తొక్కు, ఫాస్ట్గా తొక్కాకు.
ఫ్రెండ్స్ వైష్ అయితే ఇప్పుడు ట్రయల్ కొడుతుంది. అది నాని ఎక్కించుకొని తొక్కుతుంది అంటే ఆగమ్మా కిందికి వెళ్ళినా కదా ఇది తొక్కమ్మా. ఇట్లయితే ఏమన్నా బండ్లు అడ్డం వస్తే గుద్దే బా బండ్లు అడ్డం వస్తే గుద్దేస్తుందంట. అయితే సైకిల్ ముగ్గురికి వస్తుంది, అక్షయ్కి వస్తుంది, నానికి వస్తుంది, వైష్కి వస్తుంది. ఆల్రెడీ వాళ్ళు నేర్చుకుంది ఇంతకుముందు ఇంకో సైకిల్ ఉన్నప్పుడు. ఇప్పుడైతే ఒక రౌండ్ కొడతా అని చెప్పేసి వాడిని ఎక్కించుకొని తొక్కుతుంది. ఇంతవరకు అయితే ఉదయం నుంచి వర్కే చేస్తుంది. వయసు బాగా తొక్కుతుంది కదా ఫ్రెండ్స్. బాగుంది. బా కాలు కింద పెట్టకుండా మలుపుతుంది. కాలు కింద పెట్టకుండా మలుపుతున్నావు అమ్మా. ఇంకా వచ్చేసాయి బండ్లు వస్తున్నాయి. బాగుందా అమ్మా? ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే కొత్త సైకిల్ బ్లాగు ప్లస్ మా మ్యారేజ్ డే బ్లాగ్. ఇట్లా దా లోపల తీసుకురా. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాము. ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని అయితే ఫుల్గా చూడడానికి ట్రై చేయండి. అలాగే ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. వీడియోకి లైక్ చేస్తే రీచ్ పెరుగుతుంది. అక్షయ్ తొక్కుతాను పోయినప్పుడు నువ్వు ఒక రౌండ్. అక్షయ్ ఇప్పుడు వచ్చింది. ఏ వద్దు వద్దుకోమ్మా. ఏమొద్దు సింగిల్గానే తొక్కుతుంది. నువ్వు ఒక్కదాని పోయారమ్మా. మీరు పందుల్లాగా ఉన్నారు. ఎలా తొక్కుతుంది చిన్నపిల్ల. పోయారమ్మా. అవునమ్మా కాళ్ళు నొప్పులేసాయి. సర్లే పోయారా. అక్షయ్ గిట్ల వస్తుంది, ముగ్గురికి వస్తుంది సైకిల్. అక్షయ్ ఇట్లా బాగా తొక్కుతుంది. కాకపోతే వీళ్ళకి ఫ్రీ టైం లేదు. ఒకవేళ ఫ్రీ టైం ఉంటే అక్షయ్ మంచిగా సైక్లింగ్ చేస్తే తగ్గుతుంది మంచిగా. అక్షయ్ వైష్ణవ్ అంటే ఎక్కించుకొని ఒక్కొక్క రౌండ్. ఇట్లా ఓ స్టేట్ వెనకలేకు. ఇప్పుడు తొక్కు. కొంచెం దొబ్బు నా వెనకలా. ఇక్కడ ఓ దిగమ్మా. అరే మలిపోయేంత వరకనే దిగు. కింద వాడేయమ్మా. కొంచెం దొబ్బురా. కింద పడతారు. ఇంకా చాలదా అమ్మా. అక్షయ్ ఇట్లా ఆపకుండానే సైకిల్ మీద ఉండే మలుపుతుంది. కానీ ఒక లైట్ గడ్డ ఉంది కదా, గడ్డ ఉంది కాబట్టి ఇబ్బంది తొక్కడానికి. కానీ ఫాస్ట్గానే వస్తుంది. చాలదంగా ఇంకా లోపల తీసుకురా. దమ్ వచ్చిందా అమ్మా? అవును బాటిల్ కడగాలమ్మా. మంచిగా కడిగినాక యూజ్ చేయాలి. అది లేకుండా స్మెల్ వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే బ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్తో కలుద్దాం. బాయ్.